మీ బ్లాంకెట్స్ నిజంగా శుభ్రంగా ఉన్నాయా? వారానికి ఒకసారి మార్చకపోతే ఇది ఆరోగ్యానికి ప్రమాదం. ఎందుకంటే బ్లాంకెట్స్ మీద రోజు మన శరీరం నుండి వచ్చే చెమట, చర్మపు పొడి, అలాగే బయట నుండి వచ్చే దుమ్ము కణాలు చేరతాయి. వాటితో పాటు బ్యాక్టీరియా, వైరస్, డస్ట్ మైట్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ కలిసి అలర్జీ, మొటిమలు, చర్మ సమస్యలు, ఇంకా జలుబు వంటి ఇన్ఫెక్షన్స్ కలిగించవచ్చు. కాబట్టి వారానికి ఒకసారి బ్లాంకెట్ క్లీన్ చేసి మార్చండి. చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకు మరియు న్యూబార్న్ బేబీస్కి కాటన్ లైట్ వెయిట్ బ్లాంకెట్స్ మాత్రమే వాడాలి. ఎందుకంటే అవి మృదువుగా, శ్వాసకు అనుకూలంగా మరియు సేఫ్గా ఉంటాయి. పిల్లలకు ఫ్లూ వచ్చినప్పుడు రికవరీ త్వరగా జరగాలంటే కాటన్ బ్లాంకెట్స్ తప్పనిసరిగా వాడాలి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా ఏసీ బ్లాంకెట్స్ వస్తున్నాయి. వాటిని మినీ వర్షన్స్ కూడా పిల్లలకి యూస్ చేస్తున్నాం. కానీ అవంత మంచిది కాదు. ఎందుకంటే వాటిలో పిల్లలు స్నీజ్ చేసినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ ఉండిపోయి డ్రై కావు. అందువల్ల ఇన్ఫెక్షన్స్ త్వరగా వ్యాపిస్తుంది. కాటన్ బ్లాంకెట్ అయితే త్వరగా డ్రై అవుతుంది. దాంతో స్ప్రెడ్డింగ్ తగ్గి రికవరీ వేగంగా జరుగుతుంది. పెద్దవాళ్ళు ఏసీ బ్లాంకెట్స్ వాడినా వారానికి మాత్రం కంపల్సరీగా క్లీన్ చేసుకొని మరీ యూస్ చేయాలి. ఉలెన్ బ్లాంకెట్స్ అయితే మొత్తం సీజన్ అయ్యేంత వరకు కాకుండా కనీసం 10 రోజులకు ఒకసారి వాష్ చేసుకొని సన్ డ్రైలో పెట్టుకొని వాడుకోవాలి. ఇలా చేస్తే ఫ్లూ, జలుబు మరియు కమ్యూనికబుల్ డిసీజెస్ మనకు దూరంగా ఉంటాయి. మన ఇంట్లో బ్లాంకెట్స్ని శుభ్రంగా ఉంచడం అంటే చిన్న జాగ్రత్తే అయినా కూడా అది మన ఆరోగ్యానికి ఒక పెద్ద రక్షణ. కాబట్టి మీరు కూడా ఈ అలవాటు పెట్టుకోండి. స్టే హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.